తెలుగు సినిమాలో హీరోయిన్ అంటే కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, తమ నటనతో మెప్పించిన కథానాయకులు కూడా ఉన్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ హీరోయిన్‌లు, వాళ్ళ సూపర్ హిట్ సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతులేని కథ. కుటుంబం కోసం తన జీవితాన్నే త్యాగం చేసే ఒక మధ్యతరగతి మహిళ ఆవేదనకు అద్దం పట్టే కథ ఇది. జయప్రద గారి నటన ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. శివరంజని. ఒక పల్లెటూరి అమ్మాయి అగ్ర కథానాయికగా ఎదిగి స్టార్డమ్ వెనుక దాగి ఉన్న ఒంటరితనం, ప్రేమ, త్యాగం, భావోద్వేగాలను జయసుధ గారు తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రతిఘటన. అవినీతి అన్యాయాలపై ఒక సాధారణ లెక్చరర్ చేసిన పోరాటం. విజయశాంతి గారికి లేడీ సూపర్ స్టార్ అనే గుర్తింపును తీసుకొచ్చిన సంచలన చిత్రం. మయూరి. ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆత్మవిశ్వాసం కోల్పోకుండా కృత్రిమ కాలుతో ప్రపంచ ప్రఖ్యాత నర్తకిగా ఎదిగిన సుధాచంద్రన్ గారి నిజ జీవిత కథ. ఈ సినిమాలో తన పాత్రను ఆమె స్వయంగా పోషించారు. ఈ సినిమా ఇప్పటికీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. కర్తవ్యం. లేడీ పోలీస్ ఆఫీసర్‌గా విజయశాంతి గారి యాక్షన్ టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. ఈ సినిమాకు గాను ఆమెకు జాతీయ పురస్కారం కూడా లభించింది. అమ్మ రాజీనామా. కుటుంబం కోసం నిరంతరం శ్రమించిన, కనీస గుర్తింపు లభించని ఒక ఇల్లాలు తన బాధ్యతలకు రాజీనామా చేసే కథ. ఇందులో శారద గారి అద్భుతమైన నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మాతృదేవోభవ. నలుగురు పిల్లల భవిష్యత్తు కోసం క్యాన్సర్ బాధితురాలైన తల్లి చివరి శ్వాస వరకు పోరాడే కథలో మాధవి గారి నటన ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఒసే రాములమ్మ. దొరల అరాచకాలపై తిరుగుబాటు చేసిన తెలంగాణ వీరనారిగా విజయశాంతి గారి నటనతో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అంతఃపురం. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రాణాల కోసం పోరాడే ఒక నిస్సహాయ తల్లిగా సౌందర్య గారి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనుకోకుండా ఒకరోజు. ఒక్కరోజు జ్ఞాపకం మాయమైతే ఏమవుతుంది అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాలో చార్మి ఒంటరిగా పోరాడే ఒక మధ్యతరగతి యువతి పాత్రలో అద్భుతంగా నటించారు. అరుంధతి. అనుష్క డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ కమర్షియల్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో విజయాన్ని అందుకొని చరిత్ర సృష్టించింది. రుద్రమదేవి. కాకతీయ సామ్రాజ్ఞి వీరత్వాన్ని ఆవిష్కరించిన ఈ చారిత్రక చిత్రంలో అనుష్క టైటిల్ రోల్లో అద్భుతంగా మెప్పించారు. మహానటి. మహానటి సావిత్రి గారి జీవితాన్ని కళ్లకు కట్టిన ఈ బయోపిక్‌లో కీర్తి సురేష్ నటనకు జాతీయ అవార్డు రావడం విశేషం. ఓ బేబీ. 70 ఏళ్ల వృద్ధురాలు యువతిగా మారే ఈ సినిమాలో సమంత అద్భుతమైన నటన, వినోదం ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. మా ఇంటి బంగారం. అత్తారింట్లో ఇమిడిపోవాలనుకునే కొత్త కోడలికి మాస్ ఫ్లాష్ బ్యాక్ ఉండే కథతో సమంత యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. గ్లామర్‌కు మించి నటనతో నిలిచిపోయిన ఈ కథానాయకులు తెలుగు సినిమాకు గర్వకారణం. వీటిలో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో, వీరిలో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.